అందంగా ఉంటారు అనుకుంటాం కదా. ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది అసలు. ప్రకృతి అన్నారంతా తిరిగేసి వచ్చిండు, ఘాట్స్ని చుట్టేసినాం, మళ్ళీ ఇప్పుడు చుడుతున్నాడు. ఎందుకు తెలుసా? రేపు మీరు ఇప్పుడే గుండె జారి డాడీ అట్లా అంటాడు, అట్లేం కాదు. అందరు ఉంటారు ఇక్కడ, ఎక్స్పర్ట్ డ్రైవర్స్ వస్తారు, వచ్చేసి మిమ్మల్ని లాగా తీసుకొని వెళ్తారు ఇప్పుడు స్పాట్ టు స్పాట్. ఇప్పుడు మేమేందంటే రైట్ ఆన్ టు డోడాబెట్టా రోడ్. డాడీ ధైర్యం లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేదన్నా, పోదామని డాడీ ప్లాన్ చేస్తే ఒప్పుకునేదన్నా. లైఫ్ లో ఫస్ట్ టైం 50 డాడీ ఇంట్లో ఉన్నాము. ఇది ఊటీ దొడబెట్టాకు వెళ్ళే రూట్. తర్వాత డాడీ మళ్ళీ మీకు తెలియాలి కదా, ఇదంతా మీరు మీ ఊహలోకి మీ అనుభవంలోకి రావాలి కదా. అప్పుడు డాడీ మళ్ళీ మీకు 8 years మంచి వర్షము. నేచర్ అంటే మనం ప్రకృతి అని ఊరికే స్పీడ్ బ్రేకర్ కనబడలే, సైట్ కూడా చెక్ చేయించాలి డాడీ. అది 50 rupees పొమ్మంటాడు. దొడబెట్టకెటు అడుగానని. సిస్టర్స్, మేము దొడబెట్ట పీక్ అంటే మన సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్కి వెళ్తున్నాం. చిట్టి తమ్ముడు, నువ్వు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, డాడీకి మీరు ఫుల్ ధైర్యం చెప్పాలి. 15 years 16 years ఉన్నప్పుడు మళ్ళా ఈ అక్కని పట్టుకొని రావాలి, అన్ని తిప్పాస్తారు. మీరు డ్రైవ్ చేస్తుంటే ఆల్రెడీ అక్కకి మిమ్మల్ని ఒకరిని F1 డ్రైవర్ చేయాలి. పోలేవు అన్నది మనం వచ్చింది ఇదేనా? కరెక్టేనా? ఇదైతే దొడబెట్ట రోడ్ అని ఉంది మరి. వెనక కూడా ఉంది ఇక్కడ. నువ్వు అడుగు రాదురా నాయన. అంటే ఛాన్సెస్ లేవు, హ్యాండ్ బ్రేక్ వేస్తారు కానీ బస్సు కదా. స్ట్రెట్ పెట్టు, ఇక్కడ పెడదామా? పెట్టి నేను పెడతా. నప్పుడు సీట్ బెల్ట్ ఓపెన్ చేయాలంటే ఎదురుగా నేను స్ట్రైట్. వచ్చింది డాడీ సిగ్నల్. ఏం కావాలైతే సిగ్నల్ వస్తే. నెమలి పిల్ల అట్టుంది డాడీ, అది పీహెన్ అంటారు కదా. ప్రజెంట్ అయితే నహర్కి వెళ్దామా? దిగినాం, ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇక్కడికి వచ్చినాం. సో ఆ తక్కువ ఉన్న ఫ్లాట్ ల్యాండ్లో ఇంత 2 vehicles పెట్టి ఇంకో రోడ్డు వేస్తారేమో. ఆగరాదయ్యా, ఎందుకయ్యా హారనయ్యా? ఆహాహా, సేమ్ బండిపూర్. వీటిని చూసి అనుభూతి చెందడమే మనం చేయాల్సింది. ఫీల్ మనకు రెడ్ వైట్